हाँ मैं भी कॉकरोच सिस्टम तेरी खराब मेरी Understand. I understand. There are already parasites in society. There are youngsters like cockroaches. హే గైస్ ఎలా ఉన్నారు? మన ఇండియాలోకి ఇంకో కొత్త పార్టీ వచ్చేస్తుంది. సుప్రీం కోర్టు జడ్జి చేసిన ఒక చిన్న కామెంట్ ఈ రోజున మన ఇండియాలో పొలిటీషియన్స్కి వణుకు పుట్టిస్తుంది. లైవ్ కోర్ట్ రూమ్స్లో ఇండియాస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ సూర్యకాంత్ ఇండియన్ యూత్ని కాక్రోచెస్ అన్నాడు. అంతే, జస్ట్ 24 అవర్స్లో ఒక పొలిటికల్ పార్టీ పుట్టుకొని వచ్చింది. ఆ పొలిటికల్ పార్టీ పేరు కాక్రోచ్ జనతా పార్టీ. వినడానికి ఇదేదో శంకర్ సినిమా లాగా ఉంది కదా, కానీ కాదు, ఇది రియాలిటీ. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న రియాలిటీ ఇది. అసలు ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ? ఇది ఒక జోకా లేకపోతే ఇండియాని మార్చబోతున్న ఒక రెవల్యూషన్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ చేరాలి. May 15, 2026 సుప్రీం కోర్టులో హీరింగ్ ఉందన్నమాట. ఢిల్లీ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్స్ కి సంబంధించిన ఏదో పిటిషన్ నడుస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే రొటీన్ బోరింగ్ కోర్టు సెషన్. కానీ ఈ రొటీన్ బోరింగ్ కోర్టు సెషన్ లో ఉన్నట్టుండి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. Understand. I understand. There are already parasites in society. You attack you people, you attack the system. There are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some have become another activists. And they start attacking everyone. విన్నారా? అర్థం కాలేదేమో. ఆయన ఏమన్నారో ఎగ్జాక్ట్గా వాట్ టు వాట్ చెప్తాను వినండి. దేర్ ఆర్ యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్ హూ డోంట్ గెట్ ఎనీ ఎంప్లాయ్మెంట్ అండ్ డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఇన్ ద ప్రొఫెషన్. సమ్ ఆఫ్ దెమ్ బికమ్ మీడియా, సమ్ ఆఫ్ దెమ్ బికమ్ సోషల్ మీడియా, సమ్ ఆఫ్ దెమ్ బికమ్ ఆర్టీఐ యాక్టివిస్ట్, సమ్ ఆఫ్ దెమ్ బికమ్ అదర్ యాక్టివిస్ట్ అండ్ దే స్టార్ట్ అటాకింగ్ ఎవ్రీ వన్. ఇండియాలో ఉన్న యంగ్స్టర్స్ కాక్రోచెస్ లాంటి వాళ్ళు, అంటే బొద్దింకల్ లాంటి వాళ్ళు. ఏ ఎంప్లాయ్మెంట్ లేక కొంతమంది మీడియాలోకి, ఇంకొంతమంది సోషల్ మీడియాలోకి, మరికొంతమంది ఆర్టీఐ అండ్ అదర్ యాక్టివిస్ట్లుగా మారి అందరినీ అటాక్ చేస్తున్నారంట. చేస్తారు మరి. ఇండియాలో మీడియా ఏమో అమ్ముడుపోయింది. జాబ్స్ చేసుకుందాం అంటే జాబ్స్ లేవు. ఇందా చెప్పే కదా సెషన్ ఢిల్లీ హైకోర్టుకి సంబంధించిందని. సో మ్యాటర్ ఏంటంటే ఢిల్లీ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్స్ డెసిగ్నేషన్కి సంబంధించిన ప్రాసెస్ని ఒక లాయర్ ఛాలెంజ్ చేశాడు. లైక్ సిస్టంలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఫేవరెటిజంతో సీనియర్ అడ్వకేట్స్కి టైటిల్స్ ఇస్తున్నారు అని చెప్పి ఆ లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు అనమాట. సో ఈ హీరింగ్లో బెంచ్ మీద ఉన్న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఈ కేసు ఫైల్ చేసిన లాయర్ని క్రిటిసైజ్ చేశారు. ఆ పిటిషన్ ఫైల్ చేసిన లాయర్ని క్రిటిసైజ్ చేస్తూ మధ్యలో యూత్ అందరినీ కాక్రోచెస్ అని స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవడంతో నెక్స్ట్ డేనే సిజిఐ సూర్యకాంత్ గారు తను చేసిన కామెంట్స్ మీద క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. తన కామెంట్స్ ని మీడియా తప్పుగా స్ప్రెడ్ చేస్తుందని, తను చేసిన కామెంట్స్ ఫేక్, ఇంకా బోగస్ డిగ్రీస్తో సిస్టమ్ ని అటాక్ చేసే వాళ్ళని చెప్పి ఇండియన్ యూత్ ని పిల్లర్స్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అని అన్నారు. అఫ్ కోర్స్ ఆయన డ్యామేజ్ కంట్రోల్ కోసం ట్రై చేశారు అనుకోండి, బట్ ఇట్ వాస్ టూ లేట్. యూత్ ని కాక్రోచెస్ అని అనేసి బ్యాక్ ఫైర్ అవ్వగానే యూత్ ఆర్ పిల్లర్స్, యూత్ ఆర్ బ్రిడ్జెస్ అంటే నమ్మటానికి ఇండియన్ యూత్ ఏమి రెడ్ ఫ్లవర్స్ కాదు కదా. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాదనట్లేదు, కానీ ఎవరు కావాలని అన్ఎంప్లాయిడ్గా ఉండట్లేదు. కొన్ని గవర్నమెంట్ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఏమైనా చేస్తుందా అంటే అది లేదు. మరి అలాంటి సిచ్యువేషన్లో యూత్ని కాక్రోచెస్ అంటే కామ్గా ఉంటారు అని ఎలా అనుకున్నారు? ఇంటర్నెట్ పవర్ గురించి ఒక చీఫ్ జస్టిస్ ఎలా మర్చిపోయారు? ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్తో ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఇండియన్ యూత్ మీద చీఫ్ జస్టిస్ చేస్తున్న కాక్రోచ్ కామెంట్ ఒక గ్రెనేడ్ లాగా పడింది అనమాట. కానీ ఆ గ్రెనేడ్ నుంచి డిస్ట్రక్షన్ రాలేదు, ఒక పార్టీ పుట్టుకొని వచ్చింది, ఒక కొత్త పొలిటికల్ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ. May 16, 2026 సిజిఐ సూర్యకాంత్ చేసిన కామెంట్స్ తర్వాత 24 అవర్స్కి 30 సంవత్సరాల ఇండియన్ స్టూడెంట్ ఒక బ్రిలియంట్ పని చేశాడు. ఆ క్రేజీ పని అని కూడా అనుకోవచ్చు. ఈ 30 సంవత్సరాల స్టూడెంట్ పేరు వచ్చేసి అభిజిత్ దీప్కే. అంటే ఇతను బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్నాడు అనమాట. సూర్యకాంత్ చేసిన కామెంట్స్కి రియాక్షన్గా కాక్రోచెస్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీని లాంచ్ చేశాడు. ఇంక ఈ పార్టీ విషయానికి వస్తే సిజేపీ తమని తాము సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ లేజీ అని చెప్పుకుంటుంది. అండ్ వీళ్ళ స్లోగన్ ఏంటి తెలుసా? మే బీ కాక్రోచ్, అంటే నేను కూడా కాక్రోచ్నే అని అర్థం. సో మీరు కూడా కాక్రోచా కాదా అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి. పార్టీ పెట్టిన 48 గంటల్లోనే పార్టీ యాంథమ్ పుట్టుకొని వచ్చింది. యాక్చువల్లీ రియల్ యాంథమ్ ఏదో నాకు కూడా తెలియదు. నెట్లో చాలా యాంథమ్స్ వస్తున్నాయి. मैं भी कॉकरोच सिस्टम तेरी खराब मेरी बदली ना सोच मैं भी कॉकरोच. ఎనివే యాంథమ్ తర్వాత వెబ్సైట్ లాంచ్ అయింది. ఎక్స్లో 40,000 ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పుడు ఇంకా పెరుగుంటారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను వీడియో చేసే టైంకి అయితే 6 మిలియన్ ఫాలోవర్స్ దాటిపోయారు. ఇంకా పెరుగుంటారు. ఇన్ఫ్యాక్ట్ రాకెట్ స్పీడ్ లాగా వెళ్తున్నారు అనమాట. నేను స్క్రిప్ట్ రాయడానికి ముందు చూసినప్పుడు 4 మిలియన్ ఉంది. స్క్రిప్ట్ అంటే వీడియో రికార్డ్ చేసే టైంకి అది 6 మిలియన్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అది ఎంత మిలియన్కి వెళ్ళిందో మీరు కింద కామెంట్ చేయండి. అంటే మీరు వీడియో చూసే టైంకి ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారో కింద కామెంట్
కామెంట్ చేయండి. సరే, ఇవన్నీ సోషల్ మీడియా నెంబర్స్ ఫాలో కొట్టడం అనేది చాలా ఈజీ కాబట్టి కొట్టేస్తాడు అనుకుందాం. కానీ పార్టీ పెట్టిన 72 అవర్స్లో, జస్ట్ 72 అవర్స్లో 1,00,000 మంది పార్టీలో మెంబర్స్గా రిజిస్టర్ అయ్యారు. అండ్ అగైన్ చెప్తున్నాను, ఆ నెంబర్ ఇంకా పెరిగి ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ఇండియాలో ఉన్న రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ 100 వెరిఫైడ్ మెంబర్స్ని రిజిస్టర్ చేయించడానికే నానా కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటిది CJPకి 72 గంటల్లో 1,00,000 మంది మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. అండ్ ఈ పార్టీలో జాయిన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా? మీరు అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి, లేజీగా ఉండాలి, అదే పనిగా ఆన్లైన్లో ఉండాలి, ప్రొఫెషనల్ వేలో విమర్శించాలి. ఎలా? ప్రొఫెషనల్ వేలో విమర్శించాలి. అంతేగాని ఎవడైనా ఒక పాయింట్ చెప్పాడు అనుకో, దానికి లాజికల్గా ఆన్సర్ తెలియక నువ్వు యాంటీ ఇండియా, పాకిస్తాన్కి వెళ్ళిపో అని, లేకపోతే నువ్వు బూతులు తిడతాం, ఇలాంటివి కాదు. ప్రొఫెషనల్ వేలో లాజికల్గా విమర్శించాలి. అసలు ఈ CJPకి ఏం కావాలి? వీళ్ళకి ఒక 5 పాయింట్ మేనిఫెస్టో కూడా ఉందన్నమాట. అఫ్ కోర్స్ ఈ మేనిఫెస్టో చూడటానికి కామెడీగా ఉంది, కానీ డీప్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళ మేనిఫెస్టోలో ఒక్కో పాయింట్ ఇండియన్ డెమోక్రసీలో ఉన్న సిస్టమ్ ఫెయిల్యూర్ని సర్జికల్గా టార్గెట్ చేసినట్లుంటుంది. వీళ్ళ మేనిఫెస్టోని డీకోడ్ చేసి చెప్తాను చూడండి. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి, నో చీఫ్ జస్టిస్ షెల్ బి గ్రాంటెడ్ ఏ రాజ్యసభ సీట్ యాజ్ ఎ పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్. ఇండియాలో చాలా కాలం నుండి ఒక కాంట్రవర్సీ రన్ అవుతుంది. దీని గురించి చాలామందికి తెలియదు కూడా. ఏ జడ్జి అయితే గవర్నమెంట్కి ఫేవర్గా రూలింగ్స్ ఇస్తూ ఉంటారో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ కింద రిటైర్మెంట్ తర్వాత పొలిటికల్ అపాయింట్మెంట్స్ లభిస్తూ ఉంటాయి. ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇది ఒక లాంగ్ స్టాండింగ్ ట్రెడిషన్ లాగా జరుగుతూ వస్తుంది అనమాట. సో ఈ ట్రెడిషన్కి CJP చెక్ పెట్టాలి అనుకుంటుంది. అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, ఇఫ్ ఎనీ లెజిటిమేట్ ఓట్ ఈజ్ డిలీటెడ్, ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షెల్ బి అరెస్టెడ్ అండర్ యూపా. ఇదైతే క్రేజీ అనమాట. యూపా అంటే ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఉగ్రవాదులకి ఎగనిస్ట్గా యూజ్ చేసే యాక్ట్. సో దాన్ని ఎలక్షన్ ఫ్రాడ్కి అప్లై చేస్తామని CJP అంటుంది. అఫ్ కోర్స్ ఇది సెటైరికల్ పాయింట్ అనుకోండి, కానీ దీంట్లో సీరియస్ మెసేజ్ ఉంది. ఎలక్షన్స్లో అకౌంటబిలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ CJP చెప్పాలి అనుకుంటుంది. అండ్ పాయింట్ నెంబర్ 3 వచ్చేసి, 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ వితౌట్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్. ఈ వీడియో చూసి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇండియన్ రిజర్వేషన్ బిల్ ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ ఇస్తుంది, కానీ CJP 50% డిమాండ్ చేస్తుంది, అది కూడా సీట్స్ ఏం చేంజ్ చేయకుండా. సో ఒక రకంగా డీలిమిటేషన్ కూడా నో చెప్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 4 వచ్చేసి, ఎనీ MP ఆర్ MLA హూ డిఫెక్ట్స్ షెల్ బి బ్యాన్డ్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ ఫర్ 20 years. మన కాన్స్టిట్యూషన్లో ఉన్న యాంటీ డిఫెక్షన్ లా దేనికి పనికిరాదు, అది జస్ట్ పేరుకి మాత్రం అలా ఉంటుంది. ఎమ్మెల్యేలు తమకు ఇష్టం వచ్చినట్లు పార్టీస్ చేంజ్ అవుతూ ఉంటారు, జనాల నమ్మకంతో వాళ్ళకి పని ఉండదు అనమాట. సో అలా పార్టీ జంప్ అయిన MLAs MPsని 20 సంవత్సరాలు ఎలక్షన్ నుంచి బ్యాన్ చేస్తామని CJP అంటుంది. నిజంగా ఇది జరిగితే ఏ MLA MP కూడా ఇంకా పార్టీలు మారరు అనమాట. అండ్ పాయింట్ నెంబర్ 5 వచ్చేసి, క్యాన్సిల్ లైసెన్స్ ఆఫ్ ఆల్ మీడియా హౌసెస్ ఓన్డ్ బై అంబానీ అండ్ అదానీ. ఇదైతే సూపర్, నాకు బాగా నచ్చిన పాయింట్. ప్రజెంట్ మీడియా హౌసెస్ అన్ని పెద్ద పెద్ద బిజినెస్ మెన్ చేతిలో ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎవరికి సపోర్ట్ ఇస్తారో సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ప్రజెంట్ ఇండియన్ జర్నలిజం అండ్ మీడియా ఎంత బయాస్డ్గా ఉందో స్పెషల్గా మనం చెప్పాల్సిన పని లేదు. ఆల్మోస్ట్ అన్ని మేజర్ మీడియా హౌసెస్ అంబానీ లేదా అదానీ చేతిలో ఉన్నాయి. సో వాటి లైసెన్స్ని క్యాన్సిల్ చేసి రియల్ జర్నలిజంని తీసుకొని వస్తామని CJP అంటుంది. దీనికి హ్యాట్స్ ఆఫ్. వీళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఇండియాలో ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీస్కి లింక్ అయి ఉన్నాయి. వీళ్ళు చెప్పిన పాయింట్స్ని BJP, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తామని చెప్పి ఫెయిల్ అయ్యాయి లేదా పూర్తిగా అవాయిడ్ చేసాయి. సో ఈ పార్టీలు చేయలేనిది మేము చేస్తామంటుంది CJP. CJPకి ఇంత క్రేజ్ రావడానికి ఒక కారణం యూత్ అయితే, ఇంకో కారణం ప్రజెంట్ ఇండియాలో ఉన్న పొలిటికల్ సినారియో. మనకుంది 2 గుర్రాలు, ఒకటి BJP, 2 కాంగ్రెస్. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రెండిట్లో ఒక దాని మీద మనం పందెం కాయక తప్పదు. గత కొన్ని డెకేడ్స్ నుంచి రేస్లో BJP, కాంగ్రెస్ తప్ప ఇంకో పొలిటికల్ పార్టీ లేదు. BJP హిందుత్వ పాలిటిక్స్, మోదీ గారి ఇమేజ్తో జనాల్ని మాయ చేస్తుంటే, కాంగ్రెస్ కరప్షన్ పాలిటిక్స్తో పవర్ పోగొట్టుకుని 12 సంవత్సరాల నుంచి పవర్ కోసం పాకులాడుతుంది. సో ఇంకా TMC, DMK, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి తమ స్టేట్లో క్రూషియల్ రోల్ ప్లే చేసినా కూడా సెంట్రల్ లెవెల్లో పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాయి. అండ్ ప్రజెంట్ ఇండియాలో ఉన్న పాపులేషన్లో 65% మంది అండర్ 35 ఏజ్ వాళ్ళే. అండ్ వీళ్ళ దృష్టిలో ఉన్న 2 పార్టీస్లో ఏది కూడా వాళ్ళకి కావాల్సింది డెలివరీ చేయట్లేదు. వీళ్ళంతా అలసిపోయి ఉన్నారు అండ్ ఆఫ్ కోర్స్ ఆన్లైన్లోనే ఉంటున్నారు. అలాంటి టైంలో CJP అనే ఆన్లైన్ పార్టీ కనిపించింది. మార్పు సీరియస్గా ఉంటే ఏం, కామెడీగా ఉంటే ఏం, మార్పు వస్తుంది అనే నమ్మకం కనిపించింది. సో CJPకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఎందుకంటే మన ఇండియాలో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ సెన్సేషన్ అవ్వటం వేరు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఒక ప్రాపర్ పొలిటికల్ పార్టీని నడపటం వేరు. ఈ 2 కంప్లీట్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. మన ఇండియాలో రిప్రజెంటేషన్ ఆఫ్
ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951లోని సెక్షన్ 29A ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక అఫీషియల్ పార్టీని రిజిస్టర్ చేయించాలంటే ప్రొసీజర్ ఏంటో చూద్దాం. స్టెప్ 1 వచ్చేసి పార్టీ పెట్టిన 30 రోజుల్లోపు అప్లికేషన్ని ఫైల్ చేయాలి. CJP కోసం ఆ టైం క్లాక్ May 16, 2026 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. అండ్ స్టెప్ 2 వచ్చేసి పార్టీ నేమ్ని 2 నేషనల్ డైలీ న్యూస్ పేపర్స్ ఆర్ 2 లోకల్ డైలీ న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పార్టీ కాన్స్టిట్యూషన్ అండ్ రూల్స్తో పాటు 10,000 డిమాండ్ డ్రాఫ్ట్ DDని సబ్మిట్ చేయాలి. అండ్ స్టెప్ 4 వచ్చేసి అట్లీస్ట్ 100 మంది పార్టీ మెంబర్స్ ఎలక్టరల్ రూల్స్ని సబ్మిట్ చేయాలి, అంటే వాళ్ళందరూ రిజిస్టర్డ్ ఓటర్స్ అని ప్రూవ్ చేయాలి. అండ్ స్టెప్ నెంబర్ 5 వచ్చేసి ఆ 100 మంది పార్టీ మెంబర్స్ నుంచి ఇండివిజువల్ అఫిడవిట్స్ తీసుకొని మెజిస్ట్రేట్ ముందు సైన్ చేయించి సబ్మిట్ చేయాలి. తాము వేరే ఏ రిజిస్టర్డ్ పార్టీలో మెంబర్స్గా లేమో అని కన్ఫర్మ్ చేయాలి. కానీ ట్విస్ట్ ఏంటంటే జస్ట్ రిజిస్టర్ అవటం అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఒక రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీగా మారాలంటే వాళ్ళు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి సీట్లు గెలవాలి, మినిమం ఓట్ పర్సంటేజ్ని సాధించాలి. ఇంకా నేషనల్ పార్టీ అవ్వాలంటే 4 లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. CJPకి ఆన్లైన్లో 1,00,000 డిజిటల్ సైన్అప్స్ వచ్చాయి అనగానే చాలా ఎక్కువ అనుకుంటాం, కానీ ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇన్స్టాగ్రామ్లో బెడ్ మీద పడుకొని జాయిన్ బటన్ క్లిక్ చేయటం ఈజీయే. ఒక మెజిస్ట్రేట్ కోర్టు ముందు లైన్లో నిలబడి ఇండివిజువల్ అఫిడవిట్ ఇవ్వటం అనేది చాలా కష్టం. డిజిటల్ స్క్రీన్స్ పైన ఎంత హడావిడి చేసినా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి సీన్ సితార అయిపోతుంది. రియల్ పాలిటిక్స్లోకి రావాలంటే ఖాళీకి బలపం కట్టుకుని తిరిగే లీడర్స్ ఉండాలి, లోకల్ చాప్టర్స్ ఉండాలి, ఫండింగ్ ఉండాలి, అండ్ జనాల ముందు నిలబడే క్యాండిడేట్స్ కావాలి. ఇక్కడ ఉన్న హార్డ్ ట్రూత్ ఏంటంటే ప్రజెంట్ CJP అనేది జస్ట్ ఒక పార్టీ కాస్ట్యూమ్ వేసుకున్న డిజిటల్ ప్రొటెస్ట్ మూవ్మెంట్ మాత్రమే. అందులో ఎలాంటి తప్పు లేదు. తమ లిమిట్స్ ఏంటో తమకు తెలిసినంత వరకు అది చాలా మంచిదే. కానీ జస్ట్ సోషల్ మీడియాలో వచ్చే వైరల్ మొమెంటంని చూసి అసలైన పొలిటికల్ పవర్ వచ్చేసింది అని ఇమాజిన్ చేసుకుంటేనే అసలైన డేంజర్ ఉంటుంది. కానీ ఒకవేళ ఈ వైరల్ మొమెంటంని గనక గ్రౌండ్లో పక్కాగా సస్టైన్ చేసి నిలబడితే దీన్ని రేపు అసలైన ఎలక్టోరల్ పవర్గా మార్చడం ఇంపాసిబుల్ ఏం కాదు. పాస్ట్లో మనం ఆల్రెడీ ఇలాంటి మ్యాజిక్ని చూసాం. ఢిల్లీలో అన్నా హజారే మూవ్మెంట్ నుంచి పుట్టిందే ఆమ్ ఆద్మీ పార్టీ. ఇదే ఫార్ములాతో గ్రౌండ్లోకి వచ్చి సెన్సేషన్ని క్రియేట్ చేసి పవర్ని ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు ప్రజెంట్ మన ముందు ఉన్న పెద్ద క్వశ్చన్, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది మన కంట్రీకి ఒక జనరేషన్ని డిఫైన్ చేసే మూమెంటా, లేకపోతే జనాలు త్వరలోనే అంటే నెక్స్ట్ మంత్ కల్లా కంప్లీట్గా మర్చిపోయే ఒక చిన్న మీమ్ మాత్రమేనా? నేను దీనికి బోత్ సైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ది కేస్ ఫర్ CJP ఇప్పటి వరకు మన కంట్రీలో ఏ అదర్ పొలిటికల్ మూవ్మెంట్ చేయలేని దాన్ని చాలా క్లీన్గా, చాలా సింపుల్గా ఒక మాస్టర్ క్లాస్లా చేసి చూపించింది. అది అవమానాన్ని ఒక పవర్ఫుల్ ఐడెంటిటీగా మార్చేసింది. ఆ కాక్రోచ్ అనే వాడిని ఎదుటి వాళ్ళని తక్కువ చేయడానికి, అవమానించడానికి వాడతారు. కానీ జెన్జీ దాన్నే ఒక రాయల్ బ్యాడ్జ్ లాగా చూశారు. అది సైకలాజికల్గా అండ్ పొలిటికల్గా చాలా పవర్ఫుల్ మ్యాటర్. ఇద్దరు యాక్చువల్ సిట్టింగ్ ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన మహువా మొయిత్రా అండ్ కీర్తి ఆజాద్ పబ్లిక్ గా దీంతో అసోసియేట్ అయ్యారు. అది జస్ట్ సింబాలిక్ మాత్రమే కాదు, అది ఆ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం ఈ మూవ్మెంట్ హీట్ ని ఎక్నాలెడ్జ్ చేస్తుంది అనడానికి ఒక పక్క ఎగ్జాంపుల్. దీని ఫౌండర్ వచ్చేసి అభిజిత్ దీప్ కి క్లియర్ గా చెప్పింది ఏంటంటే ప్రజెంట్ ఉన్న యంగ్ పీపుల్ ఇప్పుడున్న పొలిటికల్ పార్టీల నుంచి కంప్లీట్ గా డిస్కనెక్ట్ అయిపోయి చిరాకుగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు తమ లాంగ్వేజ్, హ్యూమర్ అండ్ ఫ్రస్ట్రేషన్ ని పక్కాగా రిఫ్లెక్ట్ చేసే పొలిటికల్ పార్టీని కోరుకుంటున్నారు అని చెప్పాడు అనమాట. అతను దీన్ని ప్యూర్గా సివిక్ ఎంగేజ్మెంట్ వైపు డ్రైవ్ చేయాలి అని చూస్తున్నాడు. అంటే RTA ఫైలింగ్స్, ఓటర్ రిజిస్ట్రేషన్ అండ్ అకౌంటబిలిటీ క్యాంపెయిన్స్ లాగా అనమాట. హిస్టారికల్గా చూస్తే ఇండియాలోని బిగ్గెస్ట్ పొలిటికల్ డిస్ట్రప్షన్స్ అన్ని కన్ఫామ్గా ఎగ్జాక్ట్గా ఇలాగే స్టార్ట్ అయ్యాయి. ఫ్రస్ట్రేటెడ్ యూత్తో, ఒక సింబాలిక్ హ్యూమిలేషన్తో అండ్ ఒక స్ట్రాంగ్ స్లోగన్తో, ది కేస్ ఎగనిస్ట్. కానీ వెయిట్, ఇండియా పాస్ట్లో ఇలాంటి ఎన్నో వైరల్ మూవ్మెంట్ని ఆల్రెడీ చూసింది. ఇలాంటివి స్టార్టింగ్లో ఎంత బ్రైట్గా ఫైర్ అవుతాయో అంతే ఫాస్ట్గా కూల్ అయిపోతాయి. మీకు ఇలాంటివి చాలా గుర్తొచ్చి ఉండొచ్చు. పాస్ట్లో వచ్చిన కౌంట్లెస్ ఆన్లైన్ పిటిషన్లు, ట్రెండ్ అయిన హ్యాష్ట్యాగ్ క్యాంపెయిన్లు అండ్ ఎక్కడికి వెళ్ళని న్యూ పార్టీ అనౌన్స్మెంట్స్ అన్ని. మీకు అలాంటి ఏమైనా గుర్తొస్తే కింద కామెంట్లో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రజెంట్ CJPకి ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే తమ 6 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని ఎలక్షన్ రోజు మార్నింగ్ ఎర్లీగా నిద్రలేపి తమ కాన్స్టిట్యూషన్లోని ఒక అన్నోన్ క్యాండిడేట్కి ఓటు వేసే జనాలుగా కన్వర్ట్ చేయటం. ఇండియన్ పాలిటిక్స్లో ఆ కన్వర్షన్ రేట్ అనేది చాలా బ్రూటల్గా, దారుణంగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లకి లైక్ సింబల్ పంపటం, లైక్ కొట్టడం చాలా ఈజీ. బట్ రియల్ లైఫ్లో పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయటం అనేది చాలా డిఫరెంట్ టాపిక్. అభిజిత్ దీప్కే ప్రెసిడెంట్ బాస్టన్లో బేస్ అయి ఉన్నాడు అనమాట. అతను అక్కడ ఒక స్టూడెంట్, దాదాపు 140 కోట్ల మంది పాపులేషన్
పాపులేషన్ ఉన్న దేశంలో ఒక రియల్ పార్టీని బిల్డ్ చేయడానికి కావాల్సిన డే టు డే ఆన్ గ్రౌండ్ పొలిటికల్ వర్క్ అనేది కన్ఫర్మ్ గా అట్లాంటి క్వశ్చన్ అవతల నుంచి మేనేజ్ చేసే విషయం కాదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ప్యూర్ గా రియల్. అది మన కంట్రీలోని ఒక బెటర్ ట్రూత్ కి మిర్రర్ లాంటిది. మన జనరేషన్ లో చదువుకొని కూడా జాబ్స్ లేక ప్రెసెంట్ పాలిటిక్స్ కి దూరంగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న యంగ్ ఇండియన్స్ గుండెల్లో ఉన్న మంటని ఈ పార్టీ కరెక్ట్ గా పట్టుకుంది. ఈ కంట్రీలో ఉన్న మేజర్ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ రెండు ఓన్లీ తమ స్వార్థం మాత్రమే చూసుకుంటాయి తప్ప తమ లాంటి కామన్ మ్యాన్ కోసం కాదు అని బలంగా నమ్ముతున్న యూత్ అందరినీ ఇది పక్కాగా టార్గెట్ చేస్తుంది. ఈ సిజేపీ మేనిఫెస్టోలోని సెటైర్ని చూస్తే పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ ఎప్పటి నుంచో మొత్తుకుంటున్న కొన్ని సీరియస్ పాలసీ ప్రపోజల్స్ ఉన్నాయి. అవి జుడిషియల్ అకౌంటబిలిటీ, యాంటీ డెఫెక్షన్ రిఫార్మ్స్ అండ్ మీడియా ఓనర్షిప్ ట్రాన్స్పరసీ. జస్ట్ 3 daysలోనే 1,00,000 మంది మెంబర్స్ జాయిన్ అయ్యారంటే అదేదో అదృష్టమో ఫ్లూకో కాదు. అది మన డెమోక్రసీలో ఉన్న డెఫిసిట్కి క్లియర్ సిమ్టమ్. దీన్ని ఎప్పటి వరకు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అస్సలు పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ఒక రియాలిటీ చెక్ ఉండాలి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవటం వేరు, ఒక దేశాన్ని రూల్ చేయటం వేరు. పాస్ట్లో వచ్చిన జేపీ మూవ్మెంట్ వెనక జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఆయన ఇండిపెండెన్స్ కోసం పోరాడిన గ్రేట్ మోరల్ వాల్యూస్ ఉన్న లీడర్. నేను చెప్పేది లోక్ సత్తా పార్టీ జేపీ గారి గురించి కాదు, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి గురించి. ఇంకా అన్నా హజారే మూవ్మెంట్ చూస్తే అది నేషన్ వైడ్గా మారకముందే ఎన్నో సంవత్సరాల నుంచి గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా ఉంది. కానీ సిజేపీకి ఉన్న ఏజ్ జస్ట్ 6 days మాత్రమే. అయితే సిజేపీ రియలిస్టిక్గా ఏం చేయగలదంటే మేబీ ఈ కంట్రీకి ఒక ప్రెషర్ వాల్వ్ లాగా పనిచేయటమే దానికి ఉన్న మెయిన్ పవర్ఫుల్ రోల్ కావచ్చు. పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీల కాలర్ పట్టుకుని జ్యుడిషియల్ అకౌంటబిలిటీ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి, మీడియా ఫ్రీడమ్ గురించి మాట్లాడేలా చేసే ఒక సాలిడ్ మూవ్మెంట్ అవ్వచ్చు. అంతేకాని ఈ కాక్రోచ్ పార్టీ ఎక్కడో ఎలక్షన్స్లో గెలిచి తమ సీట్స్ లాక్కుంటుందని రిమైనింగ్ పార్టీలు ఏమీ భయపడవు. కానీ ఒక టోటల్ జనరేషన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నాం అనే నిజం ఎక్కడ బయటపడుతుందో అని వాళ్ళు ఖచ్చితంగా వణిగిపోతారు. ఒకవేళ సిజేపీ ఫ్యూచర్లో ఒక్కటంటే ఒక సింగిల్ సీట్ కూడా విన్ అవ్వకపోయినా, వాళ్ళ వెబ్సైట్లో చెప్పినట్లు ఇదంతా జస్ట్ ది రెస్ట్ ఈజ్ సెటైర్ లాగా మిగిలిపోయినా కూడా అది ఇప్పటికే కంట్రీలో ఒక రిమార్కబుల్ చేంజ్ని డెలివర్ చేస్తుంది. ఇది కంట్రీ చీఫ్ జస్టిస్ చేత ఒక పబ్లిక్ క్లారిఫికేషన్ ఇప్పించేలా చేస్తుంది. ఇది సిట్టింగ్ ఎంపీలు ఒక మీమ్ పార్టీలో మెంబర్షిప్ కోసం వెతికేలా చేస్తుంది. కన్ఫర్మ్గా ఇది పక్కాగా తగిలిన ఒక స్ట్రాంగ్ పంచ్ అని చెప్పాలి. ఒక క్లీన్ అండ్ వెల్ ఎయిమ్డ్ పంచ్. ఇండియా పాస్ట్లో చాలా పెద్ద పెద్ద రెవల్యూషన్స్ని చూస్తుంది. ఫస్ట్లో జస్ట్ చిన్న చిన్న జోక్స్తో స్టార్ట్ అయిన వాటిని కూడా చూసాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీని మనం సీరియస్గా తీసుకోవడానికి ఆ పార్టీ సీరియస్గా ఉందా లేదా అనేది క్వశ్చన్ కాదు. అసలైన క్వశ్చన్ ఏంటంటే మనం సీరియస్గా ఉన్నామా? మనం ఒక జనరేషన్గా మనలో ఉన్న ఎనర్జీని, ఈ రేజ్ని, ఈ హ్యూమర్ని అండ్ ఈ 1,00,000 మంది డిజిటల్ సైనప్స్ని మన చేతుల్లోకి తీసుకొని జస్ట్ ఒక్కరోజు ట్రెండ్ అయ్యే హ్యాష్ట్యాగ్తో ఆగిపోకుండా లాంగ్ లాస్టింగ్గా ఉండే ఒక స్ట్రాంగ్ చేంజ్ని తీసుకురావడానికి మనం నిజంగానే సీరియస్గా ఉన్నామా? ఎందుకంటే హిస్టరీలో ఇప్పటికీ నిలబడిపోయే రియల్ రెవల్యూషన్స్ ఏవి జస్ట్ 24 hours ఆన్లైన్ లైక్స్తో బిల్డ్ అవ్వలేదు. దీని వెనక ఎన్నో సంవత్సరాల పాటు ఎవరికి కనపడకుండా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఆఫ్లైన్లో చేసిన కష్టమైన బోరింగ్ వర్క్ ఉంటుంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఎంటైర్ జనరేషన్ ని రగిలించిన ఒక పవర్ఫుల్ స్పార్క్ లాగా గుర్తుండిపోతుందా లేదా? కోర్టులో జడ్జి ఎప్పుడు సీరియస్ గా తీసుకొని ఒక సింపుల్ జోక్ లా మిగిలిపోతుందా? దీనికి ఆన్సర్ ఆ పార్టీ పెట్టిన ఫౌండర్స్ చేతిలో అస్సలు లేదు. అది ప్యూర్ గా మన చేతిలో ఉంది. సోషల్ మీడియా స్క్రీన్లు దాటి గ్రౌండ్ లోకి వచ్చి క్వశ్చన్ చేస్తున్న రోజే కామన్ మ్యాన్ కి అస్సలైన పవర్ వస్తుంది. సో ఇట్స్ అప్ టు యూ. ఈ వీడియో కోసం చవట్లు చిందించాను. ఆ కష్టం మీకు కనిపిస్తే ఒక లైక్ కొట్టండి. అండ్ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళు జస్ట్ సిజేపీ అని కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకో మంచి చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.